అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? లభ్యం కాని ఆవాలు. ఒకనాడు యశోధర తన కొడుకు రాహులుడితో, మీ తండ్రి వద్ద 4 పెట్టెల నిండా ఆభరణాలు ఉండేవి. ఆయన కొడుకువు కనుక అవి నీకే చెందుతాయి. అవి ఎక్కడ ఉన్నాయో ఆయనను వెళ్ళి అడుగు అంది. మహాత్ముడైన బుద్ధుడితో మాట్లాడే అవకాశం వచ్చిందని రాహులుడు సంతోషించాడు. రాహులుడు బుద్ధుణ్ణి కలుసుకొని, నాన్న, నీ సొత్తు నాకు ఇయ్యి అన్నాడు. బుద్ధుడు చిరునవ్వు నవ్వి, నా వారసుడివిగా నీకు నా ఉత్తమ సంపదను, నా జ్ఞానాన్ని ఇస్తాను అని తన ప్రధాన శిష్యులలో ఒకడైన సారిపుత్తు అనే అతనితో రాహులుడికి సన్యాసం ఇయ్యమన్నాడు. ఇది తెలిసి శుద్ధోదన రాజుకు చాలా విచారం కలిగింది. ఆయన బుద్ధుడి వద్దకు వెళ్ళి, ప్రభు, మీరు రాజ్యం తిరస్కరించారు. మీ తమ్ముడు ఆనందుడి చేత తిరస్కరింపచేశారు. ఇప్పుడు మీ కొడుకు కూడా అందకుండా పోయాడు. ఇక నాకెవ్వరున్నారు అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు, ఏ యువకుడు కానీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా సన్యసించరాదని నియమం ఏర్పాటు చేశాడు. శ్రావస్తిలో సుదత్తుడు అనే ధనిక వర్తకుడు ఉండేవాడు. ఆయన బుద్ధుడికి వానాకాలంలో ఉండటానికి అందమైన జేతవనం ఇద్దామనుకున్నాడు. ఆ వనం జేత అనే క్షత్రియుడిది. సుదత్తుడు ఆ వనం అంతటా బంగారం పరిచి దాన్ని మూల్యంగా ఇస్తే వనాన్ని అమ్ముతానని జేత అన్నాడు. సుదత్తుడు తనకున్నదంతా అమ్మి బంగారు రేకులు కొన్నాడు. కానీ అవి వనంలో సగం భాగం మాత్రమే పరచటానికి సరిపోయాయి. అయినా జేత ఇది చూసి ముగ్ధుడై మిగిలిన వనంలో తాను బంగారం పరిచాడు. ఇద్దరూ కలిసి బుద్ధుడికి స్వాగతం చెప్పారు. బుద్ధుడు జేతవనంలో ఉండగా గౌతమి అనే కులస్త్రీ తన కొడుకును కోల్పోయింది. బంధువులు ఎన్ని విధాల చెప్పినా ఆమె తన కొడుకు శవాన్ని ఉత్తర క్రియలకు ఇయ్యక అమితమైన దుఃఖంతో బాధపడింది. నీ కొడుకును బుద్ధుడు కానీ బ్రతికించగలడేమో అని కొందరు గౌతమితో అన్నారు. ఆమె శీఘ్రంగా బుద్ధుడి వద్దకు వచ్చింది. సోదరి, మృత్యువు ఎన్నడూ ప్రవేశించని ఇంటి నుంచి ఒక ఆవగింజ తీసుకురా, నీ కొడుకు బ్రతుకుతాడు అన్నాడు బుద్ధుడు ఆమెతో. తాను తెచ్చే ఆవగింజతో బుద్ధుడు అద్భుతం చేస్తాడు కాబోలునని గౌతమి ఇల్లిల్లు తిరిగింది. కానీ మృత్యువు ప్రవేశించని ఇల్లు ఆమెకు ఎక్కడా కనిపించలేదు. అత్యంత ధనికుడి ఇంట ఆ ఏడు 3 మరణాలు సంభవించాయట. ఆమె ఒక ప్రసిద్ధ వైద్యుడి ఇంటికి వెళ్ళింది. అలాంటి వైద్యుడి ఇంట మృత్యువు అడుగు పెట్టజాలదని అనుకుంటూ ఆమె ఆ వైద్యుడి కొడుకు, కూతురు కూడా మృత్యువు పాలైనట్లు ఆమెకు తెలిసింది. బుద్ధుడు తనకు చేయదలచిన ఉపదేశం ఏమిటో క్రమంగా గౌతమికి తెలిసి వచ్చింది. ఆమె తన కుమారుడి శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి దాన్ని చితిమీద పెట్టి, నాయనా, చనిపోయిన వారంతా నాలాంటి తల్లుల బిడ్డలే అన్నది. సాయంకాలానికి గౌతమి బుద్ధుడి వద్దకు తిరిగి వచ్చింది. ఆవగింజ దొరికిందా అని బుద్ధుడు అడిగాడు. లేదు దేవా, కానీ నాకు నీ ఉపదేశం లభించింది అన్నది గౌతమి. ఆమె ఇప్పుడు జీవిత లక్ష్యం తెలుసుకునే స్థితిలో ఉంది. బుద్ధుడు ఆమెకు దాన్ని బోధించాడు. ఆమె అతని శిష్యురాలయ్యింది. బుద్ధుడు వైశాలిలో ఉండగా ఒకనాడు అతనికి తన తండ్రి మరణించనున్నట్లు తెలిసింది. అతను కపిలవస్తుకు వెళ్ళి మరణిస్తున్న తండ్రిని దీవించాడు. తరువాత అతను తన మతాన్ని ప్రజలలో ప్రచారం చేయటానికి బయలుదేరాడు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.